విత్తనాలు. సో, ఇప్పుడు విత్తనాలు మనకొచ్చేసరికి మొట్టమొదటిగా మీరు తులసి నుంచి అకిరాని మీరు ఫస్ట్‌గా ప్లాన్ జేసుకోండి. చాలా బావుంటదండి. ముందే ఎళ్లి తీసుకోండి. ఏదైనా విత్తనాలు రాగానే ఎళ్లి తీసుకుంటే మనకి మంచి లాట్, ఫస్ట్ లాట్ ఒస్తది. సో, ఇది వెరిఫైడ్ ప్యాకెట్స్ అండి. గవర్నమెంట్ నుంచి, డిపార్ట్‌మెంట్ నుంచి, కంపెనీ నుంచి కూడా వెరిఫై అయ్యి ఫస్ట్ ఒస్తాయి. తర్వాత నకిలీ గాళ్ళు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి మనకి డూప్లికేట్ వచ్చే అవకాశం ఉంటది. సో, అకిరా తర్వాత మీకు నూజివీడు నుంచి సూపర్ బంటి, అలాగే యూఎస్ 7067 తర్వాత మనకి రాసి నుంచి స్విఫ్ట్. ఈ 4 వెరైటీలు చాలా బాగున్నాయండి. తర్వాత సదానంద్ గాని, తడాకా గాని కొన్ని బావుంటాయి. సో, ఏదైనా సరే మీరు యేసుకుంటే మీరు నేను చెప్తున్నట్టు ఈ 4 రకాలకి తర్వాత సదానంద గాని మీరు అంటే కొన్ని వెరైటీలున్నాయి. కొన్ని చెప్పకూడదు గానీ 1800, 2000 అమ్ముతున్నారు. అవి వద్దు. మీకు ఇవే ఎంచుకోండి. అంటే ఈ 4 లేదా సదానంద, తడాకా ఇటువంటివి మీరు ఎంచుకొని కేవలం నేను చెప్పే మందులు మీరు ప్రతి 7 రోజులకోసారి పాటించగలిగితే మీరు ఖచ్చితంగా 15 అనేది కామన్ అండి. 15 గంటలనేది 25-30 గంటలు ఖచ్చితంగా తీసుకుంటారు. అలాగే మనకి అచ్చు కూడా మీరు దూరం పెట్టుకోండి. అండ్ మొక్కకి మంచిగా గాలాడాలి. వర్షాలు పడ్డా సరే త్వరగా పత్తి ఆరాలి. కాయ కుళ్ళిపోకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడంతా ఆకు జాతి వస్తుంటది. ఆకు ఎక్కువ ఉండటం వల్ల ఆకు కింద ఉన్నటువంటి ఫస్ట్, సెకండ్ పడినటువంటి కాయలు వర్షాలు పడితే వాటర్ పోసుకొని కుళ్ళిపోతుంటాయి. అలాగే మనం కొట్టే మందులు కూడా ఆ కాయ మీద ఉన్నటువంటి పురుగు కూడా తగలదు. సో, మందులు పిచికారికి బావుంటుంది. వర్షం పడ్డా ఇబ్బంది ఉండదు. తీతకి బావుంటది. కొమ్మ కూడా చెట్టు కూడా మంచిగా కొమ్మ సాగడంతో పాటు అధిక ఎండ తీవ్రత మనకి ఆక్సిజన్ అన్నీ బాగా అందటం వలన, బలం కూడా సమానంగా అందటం వలన ఎక్కువగా పూత, కాత నిలబడతది. సో, మీరు 75 రోజులకి తలలు కూడా తుంచండి. ఇంకా అధిక కాపు కనపడతది. సో, ఈ మంచి పద్ధతులు పాటించాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.